హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మన సైకిల్ మీద రాముడు ఆఫ్రికా ఖండంలోని 54 దేశాలను తన సైకిల్ మీద తిరగబోతున్నాడండి. అతను ఎవరో కాదు, రామ్ ది ట్రావెలర్. సో ఈ అబ్బాయి తన సైకిల్ మీద ప్రపంచాన్ని అన్వేషిద్దామని బయలుదేరాడనమాట. సో ఈ అబ్బాయి బంగ్లాదేశ్ యాత్ర చేస్తున్నప్పుడు నాకు ఒక రీల్ అయితే సజెషన్ చేసింది. అంటే స్వతహాగా నేను యూట్యూబ్ ఇలా చూస్తుంటాను కదా. సో యూట్యూబ్ చూసేటప్పుడు నాకు యూట్యూబ్ ఏదైతే వీడియో సజెషన్ చేసిందో చూస్తాను బాగుంటే. ఎందుకంటే యూట్యూబ్ సజెషన్ చేసిందంటే ఆ వీడియోలో దమ్ముందని అర్థం. సో నా అన్వేషణ ఛానల్కి ఆ అబ్బాయి రీల్ వచ్చింది, చూశాను, బాగుంది. తర్వాత ప్రొఫైల్ అంతా చెక్ చేస్తాను, చాలా బాగుంది. సైకిల్ మీద యాత్రలు అవి చాలా బాగున్నాయి. ఆ తర్వాత తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లోకి వెళ్ళి తను ఫాలో కొట్టి తనకి మెసేజ్ చేసి తన యాత్ర గురించి తెలుసుకొని, సో నేనైతే కొన్ని సజెషన్స్ అవి చాలా అన్న మీరంటే నాకు ఇష్టం అన్నా అని చెప్పి చాలా బాగుంది. చాలా మొత్తం కన్వర్జేషన్ అంతా విన్నాను అనమాట. సో తను చేస్తున్న ఆఫ్రికా ఖండం యాత్రకి నా వంతు సహాయంగా కొంత అమౌంట్ అయితే ఇచ్చి కొత్త సైకిల్ అయితే కొనుక్కోవడానికి, ఆ తర్వాత ఫ్లైట్ ఛార్జీలు అవి. సో నచ్చింది. ఎందుకు అంటే ఇప్పుడు మీ అందరికీ ఒక చెప్తాను, మనం ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ని మనం కాపాడుకోవాలి. ఎందుకు కాపాడుకోవాలి అంటే వీళ్ళు యువతని ప్రభావితం చేసే వ్యక్తులు కొందరు ఉంటారు. ఇప్పుడు నేను మంచి చేస్తే పొగుడుతాను, చెడు చేస్తే తిడతారు. ఇప్పుడు కొందరు ఇన్ఫ్లుయెన్సర్లు ఉంటారు, ఈ బెట్టింగ్ యాప్లు ఆడు, ఆ బెట్టింగ్ యాప్లు ఆడు అని యువతని చెడగొడుతుంటే మనం వాళ్ళని తిట్టిన తప్పులేదు. కానీ ఇటువంటి వాళ్ళు యువతని సన్మార్గంలో నడిపిస్తారు. ఇప్పుడు ఈ అబ్బాయిని చూసి ఒక 100 మంది యువత అయినా సైకిల్ తొక్కితే వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది, అంతే కదా. ఇన్ఫ్లుయెన్సర్ కదా ఈ అబ్బాయి. దగ్గర ఒక 3 లక్షల మంది సబ్స్క్రైబర్ల దాకా ఉన్నారు. వీడియోలన్నీ మిలియన్స్లో ఉన్నాయి, షార్ట్స్ పర్వాలేదు, జనాదరణ అయితే ఉంది. ఈ అబ్బాయికి మంచి వాక్ చాతుర్యం ఉంది, వాక్ దాటి మంచి కంటెంట్ క్రియేటరు అండ్ మంచి స్ట్రాంగ్గా ఎత్తు పొడుగు బాగున్నాడు, సైకిల్ తొక్కగలరు, ప్రపంచం అంతా చాలా బాగుంది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, సో ఇటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ ఉండడం వల్ల ఏంటంటే యువత కొంతమంది అయినా కొందరు ఒక మంచి మార్గంలో ఉంటారు. మంచి క్యారెక్టర్ ఉంది అబ్బాయికి. వాళ్ళ నాన్నగారు చనిపోయారు అనుకుంటా, వాళ్ళ అమ్మగారు అతనే ఉంటున్నారు. చాలా బాగుంది అబ్బా, చాలా బాగుంది. నా వంతు ఆయన సహాయం అయితే నేను చేస్తానని ఎందుకంటే నేను కష్టపడాలి, నేను వీడియోలు చేయాలి, నేను తిరగాలి, నేను ఎడిటింగ్ చేయాలి, నేను అప్లోడ్ చేయాలి. ఆ వచ్చిన డబ్బులతోనే 10 మందికి సహాయం చేయగలగాలి. నా చెయ్యి పెద్దదే కానీ నా చేతిలో ఉండాలి కదా పెట్టడానికి, అంతే కదా. ఏమైనా ప్రమోషన్ చేస్తే ఇదిగో అని ఇచ్చేస్తాను, కానీ నేనేం ప్రమోషన్ చేయను. కాబట్టి ఆ వచ్చిన యూట్యూబ్లో కొంత డబ్బునే చాలా పొదుపుగా చేసుకొని నేను అందరికీ పంచాలి. మీరు చూసుకుంటారు రంజిత్ అని పిలిచి. నిజంగా నేను ఎందుకు ప్రతిసారి ఆదర్శం ఆ తర్వాత ఛాన్స్ దొరికినప్పుడల్లా తన గురించి చెప్పడం అంటే, తన ఆస్ట్రేలియా యాత్ర, ఇండియా టు ఆస్ట్రేలియా సైకిల్ యాత్ర అని మొదలుపెట్టినప్పుడు డెడికేటెడ్గా ఇన్స్టాగ్రామ్ రీలు, యూట్యూబ్ రీలు అన్నీ చేసి సమాజానికి చెప్పడం ఏంటంటే అది బాధ్యతగా తీసుకోవాలి మనం. ఎందుకంటే పర్యావరణానికి ఎటువంటి హాని కలిగించడం. ఓజోన్ భూమి జనాభా పెరగడం వల్ల ఓజోన్ పొర వేడెక్కుతుంది. మీ అందరికీ తెలుసు, జనాభా పెరగడం వల్ల ఎంత అనర్థమో తెలుసు. సో ఇలాంటి వాళ్ళు సైకిల్ మీద తిరగడం వల్ల కొంచెమైనా కార్బన్ డయాక్సైడ్ని, ఈ పొల్యూషన్ని తగ్గించే ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు. సో వీళ్ళ ప్రయత్నానికి మన వంతు సహాయంగా ఏదైతే అది చేయగలరు. సో ప్రేక్షకులుగా మీరు సబ్స్క్రైబ్ చేసి లైకులు చేసి కమెంట్ చేస్తారు. ఒక ఇన్ఫ్లుయెన్సర్గా తోటి ఇన్ఫ్లుయెన్సర్తో పాటు ఒక సమాజం మీద నేను పర్యావరణం మీద చాలా ప్రేమ కలిగిన వాడిగా, ఎందుకంటే యూట్యూబ్ రాకముందు నేను పర్యావరణ ప్రేమికుని. మళ్ళీ చెప్తున్నాను, సింగిల్ బట్ట మీకు తెలుసు కదా, ఆ ఎల్లో టీషర్టు, బ్లూ టీషర్టు అవే తప్ప ఎక్కువ బట్టలు కొనుక్కోను. అవి కూడా కొనుక్కున్న బట్టలు కూడా సెకండ్ హ్యాండ్ పై కొనుక్కుంటాను. అవి కూడా ప్రతి సంవత్సరం వర్షాకాలంలో సీడ్ బాల్స్ అంటారు కదా, ఆ సీడ్ బాల్స్ అన్నీ తయారు చేసి నేను నా దగ్గర ఉన్న అడవుల్లోని గట్ట నేను జల్లుతూ ఉంటానన్నమాట. ఇది నేను చేసి పర్యావరణం కోసం ప్లాస్టిక్ రహిత అన్నీ, అంటే సామాన్లు ఏమైనా షాప్కి వెళ్తే చేతులతో నా వంతు సహాయం నేను చేస్తూ ఉంటాను. రంజిత్తో కాకుండా ఇంకో అబ్బాయి ఉన్నారు, చైతన్య సైకిల్ అని చెప్పి. భారతదేశం అంటే 365 రోజులు సైకిల్ యాత్ర చేశారు. నాకు మెసేజ్ చేశారు, చూశాను. నేను ఆ అబ్బాయిది కూడా సేమ్ ఇలాగే నాకు రీల్ సజెషన్ అయితే తెలుసుకొని వెళ్ళి మాట్లాడి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. అన్న నిజంగా గ్రేట్ అన్న, చాలా బాగుంది. అండ్ మన ప్రధానమంత్రి మోడీ గారి చాలామంది ఆయన అప్రిషియేషన్ చేసి ఆ అబ్బాయి చేస్తున్న యాత్రని అప్రిషియేట్ చేసి భారతదేశం అంతా సైకిల్ మీద తిరిగాడు. సో రేపో మాప అబ్బాయి కూడా ప్రపంచం యాత్ర సైకిల్ మీద చేస్తారు. సో ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ మనం ఎందుకు కాపాడుకోవాలంటే ఇదే యువతకి కొంత గొప్ప ఉపయోగం అయితే ఉంటుంది ఇలాంటి వాళ్ళ వల్ల. ఇప్పుడు ఆ రంజిత్ అని వీళ్ళు సైకిల్ మీద తిరుగుతున్నారు. ప్రతి దేశాలు సైకిల్ దాటుకుంటూ చైనా, జపాను, సౌత్ కొరియా ఇవన్నీ వెళ్తుంటే చాలా ముచ్చటేసింది. ఈ మయన్మార్, కంబోడియా, థాయిలాండ్,
అద్భుతం రా నిజంగా. ఇంకో జన్మంటూ ఉంటే నీలాగా సైక్లిస్ట్‌గా పుట్టాలని. అంటే ఇప్పుడు నేను కూడా చాలా కిలోమీటర్లు నడుస్తూ ఉంటానులెండి. అంటే నేను సైకిల్ నేను తొక్కాను. కాకపోతే సైకిల్‌గా వీడియోలు అయితే నేను చేయలేదు. నేను నడుచుకుంటూ వీడియోలు చేస్తాను. ఇప్పుడు ఈ ప్రదేశం ఉందంటే నేను ఇక్కడికి రావడానికి నేను 3 కిలోమీటర్లు నడుచుకొని వచ్చాను. మళ్ళీ 3 కిలోమీటర్లు నడుస్తాను. నిన్న 6 కిలోమీటర్లు నడిచాను. నాకు సరదా అంట నడక. ఎందుకంటే ఇవన్నీ ఆరోగ్యంలో భాగం. ఈ రోజుల్లో ఉన్న గజిబిజి బతుకులు ఈ ఫోన్ వల్ల ఏంటంటే ఇవన్నీ మర్చిపోతున్నారు జనం. ఇవన్నీ దూరం అయిపోతుంది. నడక, సైక్లింగు ఇవన్నీ అనారోగ్యం పాలైపోతున్నారు. సో వీళ్ళ వల్ల చాలా మంచి ఉపయోగం ఉందని చెప్పి నేను వీళ్ళతో కాంటాక్ట్ అయ్యి వీళ్ళని ఎంకరేజ్ చేయడం నా వంతు సాయం. యూట్యూబ్లో డబ్బులు అనేవి మొన్నటి నుంచి స్టార్ట్ అయ్యాయి. మొన్నటి నుంచి రావడం మొదలుపెట్టి ఇది ఒక 6 నెలలు వచ్చాయి. 30 ఆ తర్వాత నుంచి ఇంకా నేను వీడియోలు పెట్టడం మానేసానులేండి. అది ఎందుకే మీ అందరికీ తెలుసు. డబ్బులు లేకముందు యూట్యూబ్లోని చాలామంది యూట్యూబర్లకి మీరు చేస్తున్న తప్పులు ఏంటి అంటే ఒక మంచి ఈ సీనియర్ ఇన్ఫ్లుయెన్సర్గా వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసుకొని చెప్పేవాడిని. కానీ ఇప్పుడు డబ్బులు వచ్చాయి కదా, డబ్బులు ఉంటున్నాయి కదా. సో ఈ అమ్మాయి ఏమైనా ఎక్విప్మెంట్ కావాలా, మీకు ఏమైనా సహాయ సహకారాలు ఉన్నాయా అని అడిగి తెలుసుకొని చేతనైనంత వరకు నేను సహాయం చేయడం. లేదు అంటే ఎవరైనా చేస్తారేమో దాతలను నెతికి ఈ అబ్బాయికి వీళ్ళకి చెప్పడం అయితే చేస్తానన్నమాట ఎవరికైతే ఉన్నారో. సో సైకిల్ మీద తిరిగే వాళ్ళకి ఏం ఖర్చులు ఉంటాయంటే అఫ్కోర్స్ ఖర్చులు ఉంటాయంటే ఇప్పుడు రోజుకు 100 కిలోమీటర్లు తిరుగుతారబ్బా, బాగానే ఉంది. ఆ 100 కిలోమీటర్లు తిరిగే దారిలో మంచినీళ్ళు ఉండాలి, పెరుగన్నం తినాలి, ఏదో సైకిల్ తిరిగేవాడికి క్యాలరీస్ ఎక్కువ ఖర్చు అవుతాయి కదా. 100 కిలోమీటర్లు సైకిల్ తొక్కడం అంటే అంత ఈజీ కాదు కదా. బాగా తినాలి కదా. తిండి కలిగితే కండ కలగదు, కండ కలిగేవాడు మనిషి. బాగా తింటేనే కదా వాళ్ళు సైకిల్ తొక్కగలరు. సో ఆ తిండికైనా ఇవ్వాలి. ఎంత ఉన్నా సరిపోదు, ఎంత తిన్నా అరిగిపోద్ది సైకిల్ తొక్కడంలోని. సో ఆ తిండి ఖర్చులకైనా మనం ఇవ్వగలగాలి కదా. సో వాళ్ళు వీడియోలు అప్లోడ్ చేస్తే ఏమొస్తుంది, రంజిత్ వీడియోలు అప్లోడ్ చేస్తే ఉల్లిపాయలకి టమాటాలకి కూర రావు, అంత తక్కువ డబ్బులు అనమాట. వ్యూవర్షిప్ ఉండదు. ఎందుకంటే సైకిల్ మన అందరికీ తెలుసు రైతే దేశానికి వెన్నుముక అని. కానీ ఏ రైతుకి మనం అంత ఎంకరేజ్ చెయ్యం, అంతేనా. ఇప్పుడు నేను రైతు వీడియోలు తీశాను యూట్యూబ్లో రాకముందు, యూట్యూబ్ ట్రావెలింగ్ ప్రపంచ యాత్రకు ముందు ఎవరు తేకరు. సో అందరికీ తెలుసు. సో మంచి ఇప్పుడు మనం జనంలోకి ఎంత తీసుకెళ్దామన్నా జనం యాక్సెప్ట్ చేయరు. జనం ఎంటర్టైన్మెంటే కోరుకుంటారు. కానీ ఈ అబ్బాయి రామ్ ది ట్రావెలర్ ఈ ఎంటర్టైన్మెంట్ కూడా బాగా చేస్తున్నాడు. అది నాకు బాగా నచ్చింది. ఈ అబ్బాయిలో ఉన్న స్కిల్ ఏంటంటే ఎంటర్టైన్మెంట్ కూడా బాగా చేస్తున్నాడు. నేనేమంటానంటే ఈ ఆఫ్రికా 54 దేశాల యాత్రకి ఆఫ్రికాలో ఉన్న తెలుగు ప్రజలు మీ దేశం వచ్చేటప్పుడు కసంత బువ్వ మీ ఇంటి ఆవరణలో ఉన్న అరుగు మీద మీరు ఆసనం ఇచ్చిన టెంట్ వేసుకొని పడుకుంటాడు. అబ్బాయికి టెంట్ ఉంటుంది, అన్నీ ఉంటాయి, ఏం అక్కర్లేదు. జస్ట్ అలాగా రోడ్ల మీద తిరుగుతూ రోడ్ల మీద. కాకపోతే ఆఫ్రికా అనేది ఏంటంటే అడ్వెంచరస్తో కూడుకున్నది. మీ అందరికీ తెలుసు, అంత ఈజీ అయితే కాదు. ఆఫ్రికాలోని ఆ సైకిల్ టైర్లు కూడా తీసుకొని వెళ్ళిపోయే పరిస్థితులు ఎదురవుతాయి. నేను చెప్పాను అబ్బాయికి చాలా అడ్వెంచరస్, రిస్కీ బాబా, చాలా జాగ్రత్తగా నువ్వు ప్రతి నిమిషం అలర్ట్గా ఉండాలి. కళ్ళు ముడిస్తే మాయమైపోతుంది సైకిల్, నీకు ఉండదు, దొరకదని చెప్పాను. ఓకే అన్న, సైకిల్కి తాళం వేసుకొని నాకు తాళం వేసుకొని పడుకుంటాను అన్నాడు. చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పాను. నా వంతు సహాయం అయితే నేను చేస్తాను. కానీ మీ బాధ్యతగా ఇటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్, పర్యావరణాన్ని కాపాడే ఇన్ఫ్లుయెన్సర్స్గా ఇటువంటి సూపర్ హీరోస్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. సో రామ్ ది ట్రావెలర్ ఛానల్ పేరు, ఇన్స్టాగ్రామ్ కూడా రామ్ ది ట్రావెలర్ అని ఉంటుంది. మీరు చూడండి, చూసి ఆ ఆఫ్రికా యాత్రకి మీ వంతు సహాయం లైకులు కమెంట్లతో దాన్ని ఉత్తేజపరుస్తారని. సక్సెస్ఫుల్గా తెలుగువాడు ఆఫ్రికా ఖండాలు 54 దేశాలను తిరిగి ఈ ప్రపంచంలో ఉన్న 195 దేశాలను సైకిల్ మీద తిరిగి మనందరికీ ఎలాగా ఇన్స్పైర్ అవుతారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మర్చిపోకుండా చేస్తారని కోరుకుంటూ ఇటు మీ ప్రపంచ యాత్రలో నా అన్వేషణ.